ఏర్పాట్ల గురించి గణేష్కు సంబంధించి ఈరోజు మనము ఇక్కడ స్థానికంగా ఈ సరూర్నగర్ ట్యాంక్ సంబంధించి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో మండప ఆర్గనైజర్స్తో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన వారము పోలీసు వారం అందరం పాల్గొనడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను తర్వాత అన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. బ్యారికేటింగ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, క్రెయిన్స్ కావచ్చు, డీసిల్టింగ్ కావచ్చు, ఆ కట్ట మీద ఇతర అరేంజ్మెంట్స్ గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మండప ఆర్గనైజర్స్ కూడా మండపాల యొక్క తర్వాత పబ్లిక్ యొక్క సేఫ్టీ గురించి వారు నిమజ్జనం రోజు వరకు ఏమేమి చర్యలు చేపట్టాలో అన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ మండప ఆర్గనైజర్స్ కూడా మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే అవసరమైనటువంటి అన్ని సేఫ్టీ మెజర్స్ పాటించండి. పోలీస్ వారికి కూడా తగు సమాచారం అందించి వాటి యొక్క పాయింట్ బుక్స్ మెయింటైన్ చేయడం ద్వారా పోలీస్ వారు కూడా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి తగు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఆ సూచనలన్నింటినీ పాటించి రాబోయేటువంటి మనం గణేష్ నిమజ్జనాన్ని ప్రజలందరూ సంతోషభరితమైనటువంటి వాతావరణం మధ్య ఒక మంచి ఫెస్టివల్ మూడ్లో జరుపుకోవాలని చెప్పేసి మా అందరికీ తరపున ఎస్పెషల్లీ ఎల్బీ నగర్ జోన్లో మా సిపి గారి తరపున మా అందరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మహేశ్వరం అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ ఉన్నాను. ఈరోజు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి డీసీపీ గారు పాల్గొనడం జరిగింది. ఉత్సవ సమితికి సంబంధించిన గణేష్ ఏర్పాట్లు కోఆర్డినేషన్ కోసం మండపాల నిర్వాహకులతోని మరి అలాగే ఇతర అధికారులు విద్యుత్ మున్సిపాలు చాలామందితో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందండి. ముఖ్యంగా గణేష్ పండుగ నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ విద్యుతే కానీ మరి ఇంకా ఇప్పుడు గణేష్ మండపాల నిర్వాహకులు చాలామంది వినాయకుడు తెస్తుంటారు, ఇంట్లో వాళ్ళు తెస్తుంటారు. దాన్ని ఏమంటారు, వినాయకుడు తెచ్చి చెత్త అంతా అది దేవుని పూజ సామాన్లు మొత్తం చెత్తలా కలిపేకుండా ఒక కవరు సపరేట్ పెట్టి మరి డీసీ గారు ప్రతి ఒక్క మండపానికి సప్లై చేస్తున్నారు. అదొకటి. ఇంకోటి శాంతి భద్రతలు అక్కడ ఖచ్చితంగా మండపం నిర్వాహకులు ఖచ్చితంగా రాత్రిపూట ఎవరొకరు ఉండాల్సిందే నలుగురు అని చెప్పడం జరిగింది. మేము కూడా ఉత్సవ సమితి నుంచి చెప్పాము. ఒకటే మాకు ఉచిత కరెంట్ అండి మేము అనేది. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చాలామంది మాదే ధనం ఉందండి. ఇప్పుడు వేరే పండుగలు మాత్రం వాళ్ళు అడగారు ఎవరిని. కేవలం హిందూ పండుగలు వస్తే మాత్రమే ఈ అన్ని ఆర్డర్స్ పర్మిషన్లు అన్నీ గుర్తొస్తే దాని మీద నేను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ఉచిత విద్యుత్ కావాల్సిందే మండపాలకి. మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ అడిగి తీసుకోవాల్సిందే. అదొకటి చెప్పినాము. ఇంకోటి డిపార్ట్మెంటు మరి చాలామంది యువకుల్ని ఇంతకుముందు ఇప్పుడు తగ్గింది, మేము పోరాటం చేస్తున్నందుకు కానీ పర్మిషన్ అంటలేరు. ఇప్పుడు ఇంటిమేషన్ అనేది కూడా తీసుకుంటుర్రు. ఖాళీ యాప్ వాళ్ళే ప్యాట్రోలింగ్ వచ్చి యాప్ దాంట్లో సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం, సన్నర్ కట్ట అనేది చెత్త పూడికలు మళ్ళీ ప్రతిసారి కూడా లేట్ జరుగుతుంది. ఈసారి మరి తీపిచ్చిన అంటున్నారు. మేము రేపు వెళ్ళి దాన్ని పరిశీలించడం జరుగుతుంది. వినాయకులు మొత్తం మునగాలని మేము ఎప్పుడైనా చెప్తున్నాము. క్రెయిన్ ఆపరేటర్లని ఒకటే క్రెయిన్ ఆపరేటర్ తెస్తున్నారండి. ఖచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఎందుకంటే ఒక షిఫ్ట్ ఆయన చేస్తే ఇంకో షిఫ్ట్ ఇతను చేస్తాడు. దానిపైన మాట్లాడడం జరిగింది. దానికైనా సానుకూలంగా స్పందించారు అధికారులు ఇట్లా.